1000 లీటర్ల పాలు కావాలంటే ఎన్ని ఆవులు కావాలి అక్కడ? ఈ లెక్క చూసుకున్నప్పుడు లక్షల ఆవులు కావాలి. దీన్ని అసలు అద్భుతమైనటువంటి గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఆదాయ వనరుగా మార్చొచ్చు సెంటిమెంటల్ గా. ఇప్పుడు ప్రతి ఆలయానికి 1000 ఆవులు ఇవ్వండి, ప్రతి ఆలయానికి. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గానికి వాటి నిర్వహణ అప్పచెప్పండి. అక్కడ ప్లేస్ ఇవ్వండి, ఆ గుళ్ళకి సంబంధించినటువంటి ప్లేసులు ఉంటాయి కదా ఖాళీవి, అవి ఇవ్వండి. ఉపాధి దొరుకుతుంది, పాలు దొరుకుతాయి. ఆ పాలతో చిలికితే వచ్చే పెరుగు, ఆ పెరుగు నుంచి వచ్చే నెయ్యి, వెన్న నుంచి ఇక్కడికి ఒక నెయ్యి ఇస్తారు. నెంబర్ 1. ఆ చిలకడం వల్ల వచ్చేటటువంటి మజ్జిగ అమ్మితే కొనుక్కుంటారు జనం. సింహాచలం మజ్జిగ వద్దంటారా? సింహాచలం నెయ్యి వద్దంటారా? సింహాచలం టెంపుల్ వాళ్ళు అమ్మితే ఎందుకు వద్దంటారు? లేకపోతే అరసవిల్లి ఇది ఇక్కడ మజ్జిగ అక్కడ పెట్టండి, నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానం తెప్పించుకోండి. ఎన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది? ఆవుల్ని పోషించినటువంటి పుణ్యం మనకు వస్తుంది కదా. ఒక ఆవుకి, రోడ్డు మీద పోయేటటువంటి ఆవుకి అంత తోటకూర పెట్టండి మీకు పుణ్యం వస్తుంది అంటారు కదా. అట్లాంటిది వేలాది లక్షలాది ఆవుల్ని మనం గనక పెంచిచ్చే ఒక చక్కటి ఇది చేస్తే 1000 జన్మల పుణ్యం వస్తుంది కదా. టీటీడీ చైర్మన్ కూడా, టీటీడీ మెంబర్లకు ఎందుకు ఆలోచించట్లేదు? అది ఇందులో ఇంకా ఏ రాజకీయాలు చేయాలని ఆలోచించుకుంటున్నారు? అదే కదా.